ఏంటండి ఇది? ఇంతకు మించి నేనేం చేయలేను ధరణి, ఏం చేయలేను. ప్లీజ్ అండి, ఏడవకండి. పాపిష్టిదాన్ని. జరిగింది తెలుసుకోకుండా నిష్ఠురంగా మాట్లాడి మీ మనసు కష్టపెట్టాను. ఇంత జరుగుంటుందని నేను ఊహించలేకపోయాను. అవును బావా, ఇంత బాధ మనసులో పెట్టుకుని నలుగురితో నవ్వుతూ మాట్లాడుతూ ఎలా ఉండగలవు? నన్ను క్షమించండి. మీరేంటో తెలిసి కూడా మాట జారాను. నా గొర్రె పిల్ల నమ్మేసింది అంతేలే. గొర్రెప్పుడు నా మీద కాసాయుండేగా. మనసులో ఏం పెట్టుకోకండి. లేదు ధరణి, లేదు, నేనేం పెట్టుకోను. లోపల ఉన్న నిజాన్ని మీకు చెప్పేసిన తర్వాత నా మనసు కుదుటపడింది. కాకపోతే ఆ నాయుడు గురించి తలుచుకుంటుంటేనే భయంగా ఉంది. వాడి గురించి ఇంక భయపడాల్సిన అవసరం లేదు ఆదిత్య గారు. మీరింక నిశ్చింతగా ఉండండి. ఓసిన జాంగిరి, ఏం చేసేవాడిని? వాడి గురించి తెలిసి ఎలా నిశ్చింతగా ఉండగలను? అంటే నా గురించి భయం లేదు, మీకేమన్నా హాని తలపెడతాడేమోనని. సరే ధరణి, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడే వాడి దగ్గరికి వెళ్ళి నా చెల్లెలు నీకు ఇవ్వటం కుదరదు, ఏం చేసుకుంటావో చేసుకో అని మొహమ్మద్ చెప్పేసి వస్తాను. అవసరం లేదు ఆదిత్య గారు. వాడక్కడ లేడు. ధరణి, వాడిని ఎక్కడికి పంపాలో అక్కడికే పంపించొచ్చాను. అంటే ఎస్ఐ గారిని తీసుకెళ్లి వాడిని అరెస్ట్ చేయించాను. వాడిప్పుడు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. ఓసి నా నాయనమ్మ బామ్మరిది, బావగాడిని లోపల పెట్టించావా? నువ్వు మామూలుగానివి కాదే. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇంక ఈ విషయం గురించి మీరు మర్చిపోండి. వాడు మనల్ని ఏమీ చేయలేడు. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మన కుటుంబానికి వచ్చిన ఇంత పెద్ద గండాన్ని తొలగించావు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్ టు యూ. నీకు రిలాక్స్ ఆదిత్య గారు. ఇప్పుడు నేనేం చేశాను? ఓసిని అంకమ్మ, మొత్తం చేసింది నువ్వే కదే. నేను వేసిన ప్లాన్ అంతా దెబ్బకి నాశనం చేసావు. దొంగ మొహం దానా. ఈ పాప నీకు ఊరికే పోదే, సర్వనాశనం అయిపోతావే. నువ్వు నాశనం అయిపోతావు. ఆదిత్య గారు, ఇప్పుడు మీరు హ్యాపీ కదా? బాగా. స్వాతి, స్వాతి, Sir, excuse me, sir. అయ్యో సార్, అయ్యో ఆదిత్య గారు, మీకేం కాలేదు కదా? అయ్యో, కాలిందా? రండి, క్లీన్ చేస్తాను. పర్లేదు. రేయ్, నువ్వు కావాలనే చేస్తున్నావు నాకు తెలుసు. నోరు జారేవో నీ కూతురు ప్రాణం జారిపోద్ది. జాగ్రత్త. పర్లేదు, పర్లేదు. ఏంటి ఆదిత్య గారు అంత కంగారుగా ఉన్నారు? ఏమైనా అయిందా? చెప్పొద్దు. చెప్పండి ఆదిత్య గారు. చెప్పావో నీ కూతుర్ని ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తాను. ఆదిత్య,
బాబు ఏమైంది అత్తయ్య గారు? ఏంటంత కంగారుగా ఉన్నారు? ఏం చెప్పనమ్మా, విధి మనతో ఆడుకుంది. ఆ నాయుడు భవిష్యను ఎత్తుకెళ్ళిపోయాడు. భవిష్యన్ కిడ్నాప్ చేసింది కాళీగాడు కదా. నాయుడు మనుషులు ఫోన్ చేశారంటుందేంటి పిన్ని? ఏంటత్తయ్య గారు మీరు అనేది? నిజం ధరణి, వాడి మనుషులే ఇంటికి ఫోన్ చేసి చెప్పారు. వాడిని అరెస్ట్ చేయించినందుకు ప్రతీకారం తీర్చుకోకుండా వదలు అని బెదిరించారు. దాన్ని ఏం చేస్తారో ఏమోనని నాకు చాలా భయంగా ఉందమ్మా. నీకేమైనా ఫోన్ చేశారా? చేశారని చెప్పు. చెప్పు. చేశారు, నాకు చేశారు. చూసావా, స్వాతితో వాడి పెళ్లి జరగకుండా వాడిని అరెస్ట్ చేయించావని భవిష్యని కిడ్నాప్ చేశారు. ఇప్పుడు ఎలాగమ్మా? ఏం చేయాలి? ఏం చెప్పారు? నిన్ను వాళ్ళ ప్లేస్కి రమ్మన్నారని చెప్పు. చెప్పు. నన్ను వాళ్ళ ప్లేస్కి రమ్మన్నారు ధరణి. వెళ్ళు నానా, ముందు వెళ్ళి పాపను తీసుకురా. వాళ్ళు ఏం అడిగారో అది ఇచ్చేసేయ్. మనకి డబ్బు ముఖ్యం కాదు, పాపకేమీ కాకుండా ఉండడం ముఖ్యం. వాళ్ళు అసలే కరుడుగట్టే నేరస్తులు. వాళ్ళకి అసలు మనసుండదు. నువ్వు వెళ్ళడం ఆలస్యమైతే ఆ పసిదాన్ని ఏం చేస్తారో ఏమో. నువ్వు త్వరగా వెళ్ళు బాబు, వెళ్ళు. ఆదిత్య గారు, నేను వస్తాను. నువ్వా? వద్దని చెప్పు. చెప్తావా లేదా? వద్దు ధరణి, నువ్వు వద్దు. వాళ్ళు రమ్మంది నన్నే కదా. నేను వెళ్ళి పాపం తీసుకొస్తాను. నువ్వు వస్తే మళ్ళీ వాళ్ళకి కోపం రావచ్చేమో. అవునమ్మా, నువ్వు వెళ్ళొద్దు. నీ మీద అసలే వాళ్ళు పగతో ఉన్నారు. నువ్వు కనిపించావంటే నేనేమైనా చేస్తారు. ఆదిత్య వెళ్తాడు, నువ్వు ఇక్కడే ఉండమ్మా. ఇంకేం ఆలోచించుకమ్మా. ఆదిత్య, వెళ్ళు నాన్నా, వెళ్ళు. పాపం తీసుకురా. సరే ఆదిత్య గారు, జాగ్రత్తగా వెళ్ళండి. చూసింది చాలు, బయలుదేరా. వస్తాం ధరణి, జాగ్రత్త. నేను నా చెల్లెలతో మాట్లాడాలి. నీకు నీ కూతురు అక్కర్లేదా? తొందరగా వెళ్ళన్నయ్యా. అక్కడ భవిష్యత్ ఎలా ఉందో ఏమో, నాకు చాలా భయంగా ఉంది. ఇంకా అక్కడే ఉన్నావేంటి? సిగ్గులేదా? కదిలో. ఆదిత్య, ఏంటి బాబు అలా ఉన్నావు? పాపని కిడ్నాప్ చేశారనేనా, లేక వేరే ఏమైనా ఉందా? ఏంటి నాన్నా, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? రే, నీకు దండం పెడతాను రా. మా పిన్నితో అయినా ఒక్క నిమిషం మాట్లాడు. నువ్వు ఏం మాట్లాడతావు? స్వాతి గురించేనా? ప్లీజ్ రా, నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయొద్దు. నేను మా పిన్నితో మాట్లాడాలి. సరే, నీ బాధ చూడలేకపోతున్నాను బెదరు. ఎందుకో నీకు అవకాశం ఇవ్వాలనిపిస్తుంది. ఒకే ఒక్క నిమిషం ఛాన్స్ ఇస్తున్నాను. ఫోన్ కూడా కట్ చేస్తాను.